హాయ్ గైస్! షిరిడి వెళ్ళేటప్పుడైతే ఇంక ఇదే లాస్ట్ వీడియో. లాస్ట్ అయితే త్రయంబకేశ్వరం వచ్చాము. మార్నింగ్ నుంచి నాసిక్, పంచవటి అవన్నీ తిరిగాం గానీ ఎక్కడా వర్షం లేదు. బట్ త్రయంబకేశ్వరం వచ్చిన ఒక 5 మినిట్స్‌కి ఫుల్ వర్షం అయితే పడింది. అప్పుడు మన సైడ్ అయితే ఫుల్ తుఫాను. బట్ అక్కడైతే లేదు. త్రయంబకేశ్వర్‌లోనే వచ్చింది వర్షం. ఇంక ఇక్కడ దారిలో నామం అయితే వేస్తున్నారని వేయించుకున్నాము. ఇక్కడ షాప్స్ అయితే ఇలా ఉంటాయి బయట. ఇంకా మేము వెళ్ళిందైతే కార్తీక మాసం ఫస్ట్ వీక్, ఫస్ట్ మండే వెళ్ళాము. ఇంకా జనాలైతే చాలా ఉన్నారు. ఫుల్ రష్ అయితే ఉంది. ఇక టెంపుల్ వ్యూ బయట అయితే ఇలా ఉంటుంది. ఇంకా మన సైడ్ అయితే అరటిపళ్ళు, కొబ్బరికాయలు అవన్నీ పట్టుకెళ్తాం లోపలికి. బట్ ఇక్కడైతే ఓన్లీ ఫ్లవర్స్, బంతిపూలు కూడా అమ్ముతున్నారు. మన సైడ్ అయితే బంతిపూలు అయితే వాడము. ఇక్కడైతే ఎక్కువ బంతిపూలు, గులాబీ పూలు అయితే యూస్ చేస్తున్నారు. ఇంకా ప్రసాదం అయితే చిప్స్, మరమరాలు అవన్నీ కలిపి ఉంటాయి కదా, ఆ ప్యాకెట్స్ అయితే అమ్ముతున్నారు. మేము పట్టుకెళ్ళిన కొబ్బరికాయలు అయితే షిరిడిలో తీసుకున్నారు. అది కూడా హోమగుండంలో వేయడానికి అయితే తీసుకున్నారు. ఇంకా ఇక్కడ ఫ్రూట్స్, ఫ్లవర్స్ అయితే చాలా కాస్ట్ అయితే తక్కువగా ఉన్నాయి. ఇంకా బుట్ట అయితే 50 రూపీస్. మేమైతే ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళాము. మేము లైన్లో నించునేసరికి ఇంకా ఫుల్ వర్షం అయితే పడింది. ఇంక ఇలా కవర్స్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. ఫ్రీగా ఇస్తున్నారేమో అనుకున్నాము. బట్ అవి కూడా 50 రూపీస్ అంట. టూ మచ్ కాస్ట్ అసలు. ఇంకా కాసేపటికైతే వర్షం అయితే తగ్గింది. ఇంకా తగ్గిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా దేవదాన్ ట్రస్ట్ అని. సో ఇక్కడ లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఇందులో అయితే 12 కంపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్కటి దాటుకుంటూ వెళ్ళాము. ఎన్ని దాటినా తరగట్లేదు, అవి అన్ని ఉన్నాయి. కార్తీక మాసంలో ఫస్ట్ మండే త్రయంబకేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడం అయితే చాలా అదృష్టంగా భావించాలి. ఇంకా ఇక్కడైతే దేవుడిని అయితే రెడీ చేస్తున్నారు, స్వామివారిని. ఇలా గొయ్యిలా ఉంటుంది. లోపల 3 శివలింగాలు అయితే ఉంటాయి చిన్నవి. అందులో వాటర్ తీసి క్లాత్తో తుడిచి డెకరేషన్ అయితే చేశారు. టీవీ పెట్టారు బయట లైవ్. షిరిడీలో దర్శనం కూడా చాలా తొందరగా అయిపోయింది. బట్ ఇక్కడైతే మాకు 4 to 5 అవర్స్ అయితే పట్టింది. చాలా టైం పట్టేసింది. కార్తీక మాసం కాబట్టి అనుకుంటా మేబీ. నార్మల్ డేస్లో అయితే అంత టైం పట్టదు. సో ఎవరైనా వెళ్తే కార్తీక మాసంలో అయితే అస్సలు వెళ్ళకండి. ఇంకా టికెట్ దర్శనం కూడా అలానే టైం పట్టింది. ఇంక ఇక్కడైతే లోపల కింద గడప అనమాట ఎంట్రన్స్. ఇంకా లోపలికి అయితే వచ్చాము. లోపల టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ హుండీ అది ఉంటుంది. ఇక్కడ హుండీ పక్కనే నంది కూడా ఉంది. ఇక్కడైతే అందరూ చెవులో చెప్తున్నారు నందికి. ఇంక ఇక్కడ అందరూ ఆగిపోయి చెప్పడం వల్ల వెనకాల వాళ్ళకైతే లేట్ అవుతుంది. అందుకనేమో ఇంత టైం పట్టింది అనిపించింది మాకైతే. ఇంకా లోపల టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఇది నేనైతే షార్ట్ పెట్టాను కదా వీడియో. మనమైతే బయట గంటలు లైన్లో నిలబడి దర్శనానికి అయితే వస్తాము. ఇంకా వచ్చిన తర్వాత సెక్యూరిటీ వాళ్ళు అయితే 1 minute కూడా చూడనివ్వరు. ఆ 1 minuteలోనే వీడియో తీశాను స్వామివారిని. ఇంకా త్రయంబకేశ్వర స్వామిని అయితే మీరు కూడా దర్శించుకోండి. ఇంకా బయట వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఇంకా ఫుల్ వర్షం. ఇంకా మేమైతే ఏం తీసుకోలేదు టెంపుల్లో. ఇక్కడ టెంపుల్ వ్యూ అయితే వర్షం పడుతుంది కదా, టెంపుల్ వ్యూ చాలా బాగుంది. ఇంకెక్కడ ఆగకుండా డైరెక్ట్ ట్యాక్సీ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ బయట శివలింగాలు ఉన్నాయి. ఇంక ఇవి కూడా దర్శనం చేసుకుని వెళ్ళిపోయాము. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి గైస్.